గోదావరి జిల్లాలో మీకు తెలుసు ప్రతి నియోజకవర్గంలో కూడా స్థానిక పంచాయతీలు ఎక్కువ ఉంటాయి. అవును. ఇంటి స్థలం గొడవ వచ్చినా, ఇంటి గొడవ వచ్చినా, ఆస్తి గొడవ వచ్చినా, వ్యాపారం గొడవ వచ్చినా అవును. అవును. పోలీస్ స్టేషన్‌కి వెళ్ళి కూర్చుని పెట్టుకోరు. అవును. ఎమ్మెల్యేలే పంచాయతీలు చేసేస్తారు. స్థానిక ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ దగ్గర అయితే అదంతా వర్కౌట్ కాదు. అవును. కాబట్టి నాకేయమని అడుగుతోంది ఈవిడ. పెద్ద సర్కిల్స్ వాళ్ళు ఆ రూట్లో ఆలోచిస్తారు. లేబర్కి వచ్చే ఆలోచన బేసిస్ మీద ఉంటుంది. లేబర్ సంక్షేమ పథకాలు మేము వస్తే ఎక్కువ ఇస్తానంటున్న ఈయన ఈ కాన్సెప్ట్ బేసిస్ మీద వెళ్తుంది. కానీ అంటే ఈయన అంటే ఒక ఊపు అంటే యంగ్ ఓటింగ్ కానీ లేదంటే మీరు అన్నట్టు సామాజిక వర్గం ఓటింగ్ కానీ అది ఒక రకంగా మైనస్ ఏనా వైసీపీకి? ఖచ్చితంగా నేను అంటుంది అదే. ఆయనకే గెలుపు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అంటున్నా. ఎందుకని ఒకటి ఇంతకుముందు ఓడిపోయాడు అన్నటువంటి ఫీలింగ్ ఉంది, సెంటిమెంట్. రెండవది వచ్చేటప్పటికి కులపరంగా అందరూ కలిసి ఓట్లు వేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. మూడోది వచ్చేటప్పటికి బీసీ ఎస్సీ ఎస్టీ పిల్లలు అయినా యువత ఎక్కువ ఉంటారు కాబట్టి ఈ ఒక్కసారికి ఏమని ప్రెషర్ చేయొచ్చు. గీత గెలిచిందంటే ఈసారి ఖచ్చితంగా ఒక మంత్రి ఇవ్వాలి. కిందసారి పాపం చంద్రబాబు వీళ్ళిద్దరికి గంజిసీనికి ఇవ్వలేదు, గంజి వెంకటేశ్వర తిప్పల నాగిరెడ్డికి ఇవ్వలేదు. అట్లాగే ఈ దఫా అయితే ఇస్తారేమో అనుకుంటా. ఎందుకంటే కిందసారి ఊపు మీద కొట్టామనంట. ఈ ట్రిప్ నెక్ టు నెక్ ఫైట్ లో కొడితే వచ్చే అవకాశం ఉంటుంది. అంటే స్థానికత మీద ఆధారపడి ఉంటుందేమో. ఇంకా జనాలు స్థానికతని ఎంచుకుంటారు లేదా? ఇప్పుడు కుప్పంలో స్థానికతను పట్టించుకోవట్లేదు బేసిక్ గా. చంద్రబాబు అసలు ఇల్లే లేదు అక్కడ, ఏదో కడదాం అనుకుంటున్నారు. అట్లాంటి వాళ్ళకి ఇవ్వట్లేదు. ఇప్పుడు ఆ లెక్కనైతే అనిల్ యాదవ్ ఏం చేయాలా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏం చేయాలి? వీళ్ళ స్థానికతలు ఏంటి చెప్పాలి.